హలో అండి, మీరు బొద్దింకలతో విసిగిపోయారా? అయితే మీరు ఈ జెల్ వాడండి. ఒక్క బొద్దింక కూడా మీ ఇంట్లో ఉండదు. సంవత్సరం వరకు తిరిగి మీ ఇల్లు చూడదన్నమాట. అంత బాగా వర్క్ అవుతుంది. నేను లాస్ట్ ఇయర్ చెప్పాను కదా, నేను లాస్ట్ ఇయర్ ఒక యాప్ని పిలిపించాను అనమాట. 1000 రూపీస్ తీసుకున్నారు అతను. ఇదే అనమాట, ఈ జెల్ పెట్టారు, షింక్లలో వాటిల్లో కొంచెం స్ప్రే చేశారు. 1 ఇయర్ వరకు రాలేదన్నమాట. నేను ఒక 1 మంత్ బ్యాక్ మా కమ్యూనిటీలో సూపర్ మార్కెట్లో చూశాను అనమాట. అందుకని ఆ అన్నని అడిగాను. సో తను ఇవాళ వచ్చింది మేడం అని చెప్పారు. అందుకని తీసుకున్నానండి. 400 తీసుకున్నారు. టమాటా కెచప్ లాగా ఉంటుందన్నమాట. ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువ తిరుగుతాయో కిచెన్లో తిరిగే ప్లేస్లలో చిన్న చిన్న చుక్కలుగా పెట్టాలన్నమాట. మనం ఎలా దిష్టి చుక్కలు పెట్టుకుంటామో అలా చుక్కలు చుక్కలుగా పెట్టాలి. అంతే అండి. ఒక్క బొద్దింక రేపు తెల్లారి నుంచో చూడండి, ఒక్క బొద్దింక ఉండదు. అది ఏమన్నా తినిందనుకోండి, ఆ బొద్దింకను తాకిన ఇంకో బొద్దింక కూడా చచ్చిపోతుంది అనమాట. అంటే ఉండదు ఇక మన ఇంటికి కంటికి కనిపించవు, ఎటో వెళ్ళిపోతాయి. అంత బాగా వర్క్ అవుతుంది. ఎక్కడైతే బాల్కనీస్, కిచెన్ ఎక్కడైతే తిరుగుతున్నాయో అన్ని ప్లేస్లను చుక్క చుక్కగా పెట్టాలన్నమాట. దీనికి ఒక క్యాప్ ఇచ్చారు. నేను ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను పెడుతున్నాను కదా, చిన్న చుక్కలాగా ముత్యం అంతా అలా పెట్టుకుంటా వెళ్ళిపోవాలి తిరిగే ప్లేస్లో. నాకేంటంటే చిమ్నీ ప్లేస్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. మీకు చూపించడం కోసం అనేసి కొంచెమే చూపిస్తాను. బట్ ఏంటంటే కిచెన్ అంతా నేను చాలా మూలల్లో అన్నిట్లలో పెట్టాను అనమాట. రేపటి నుంచి ఇంకా మా ఇంట్లో ఒక్క బొద్దింక కూడా ఉండదు. నేను ఎంతకి దొరకకపోవడం వల్ల నేను ఈ మధ్య హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేశాను. నేను ఒక 2 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను కదా, దానివల్ల కూడా లవంగాలతో ఒక స్ప్రే చేశాను. దానివల్ల కూడా చాలా వరకు బొద్దింకలు అయితే తగ్గిపోయాయి. ఇంకా ఇది పెట్టినామంటే పర్మనెంట్ అనమాట. 1 ఇయర్ వరకు ఇంకా దిగులు ఉండదు. అలా చుక్కలు పెట్టుకుంటా పోవడమే. ఇంకా కంటికి కనిపించవన్నమాట బొద్దింక పిల్లలు అందరూ తట్టా బుట్టా సర్దుకొనేసి వెళ్ళిపోతాయి. మీకు కనుక ఎక్కడైనా దొరికినట్లయితే మీరు కూడా కొనుక్కొనేది ఇది వాడండి. అస్సలు బొద్దింకలు ఉండదు. బొద్దింకలు అసలు కనిపిస్తే ఫుడ్ కూడా పోదు కదా. ఏంటంటే ఈ బొద్దింకలు ఎక్కువ ఇంట్లో ఉన్నాయనుకోండి, మనకు శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉందంట. కాబట్టి బొద్దింకల విషయంలో కేర్ తీసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు గ్లాసులు అవి తిరుగుతుంటాయి. మనం తాగేసామనుకోండి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అవ్వడము అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి బొద్దింకలకి మీరైతే మంచి సొల్యూషన్ అయితే తీసుకోవాలన్నమాట. ఇదైతే 100% చెప్పగలను. దీనికి అయితే తిరుగుండదు అనమాట. అంత బాగా వర్క్ అవుతుంది. సో నేను ఈరోజు అప్లై చేస్తున్నాను, అందుకనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇది తెచ్చుకొని పెట్టుకోండి. దెబ్బకు పోతాయన్నమాట, బొద్దింకలు అస్సలు ఉండదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియో